నా నమస్సు మాంజలి. ఈ అకాడమీలో నాట్యకళ నేర్చుకోవడానికి అత్యంత ఆసక్తితో వచ్చిన పిల్లలందరికీ నా ఆశీస్సులు. సుమారుగా క్రీస్తు పూర్వం 500కి 200కు మధ్య సంవత్సరాలలో భరతముని అనే ఒక మహానుభావుడు రచించిన నాట్యశాస్త్రం అనే పుస్తక ప్రస్తావనతో మన భారతీయ సంస్కృతిలో నాట్యం ప్రవేశించిందని అందరి నమ్మకం. అంటే అంతకంటే ముందు మన సంస్కృతిలో, అంటే మనిషి జీవితంలో నాట్యం అనేది లేదా? నాట్యశాస్త్రం పుట్టడం కంటే ముందు ఎవరూ నాట్యమే చేయలేదా? ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పొచ్చు. అమ్మా లక్ష్మి, నీకు నాట్యం మీద ఆసక్తితో పాటు మంచి పట్టు కూడా ఉంది. నీకేమైనా సమాధానం తెలుసా? తెలీదు మేడం. కూర్చోమ్మా. అయితే నేను చెప్తాను, వినండి. మనిషికి ఇంకా వంట వార్పు చేసి తినడం రాని రోజుల నుంచి, అంటే వేటాడే జంతువుల యొక్క పచ్చి మాంసమే తినే రోజుల నుంచి నాట్యం అనేది ఉంది. ఆ నాట్యం పేరేంటో తెలుసా? పులివేషం. ఈ పులివేషం నాట్యం వెనుక గమ్మత్తైన ఓ నిజం ఉంది. ఇంకా అప్పటికి మనిషికి మాట్లాడే భాష రాదు. సైగలతోనే తమ భావాలన్నీ వ్యక్తీకరించుకునేవారు. కానీ నేనిలా పులిని చంపాను, సింహాన్ని చంపాను అని చెప్పడానికి ఏం సైగ చెయ్యాలో వాళ్ళకు అర్థం కాలేదు. ఇదిగో నేనిలా పులిని చంపబోయాను, ఆ పులి ఇలా ఎదురు తిరిగింది, అప్పుడు నేనిలా ఎదిరించాను అని సైగలు చేస్తూ చెప్పడానికి పుట్టుకొచ్చిన నాట్యమే పులివేషం.